నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేయాల్సింది ఎవరి కోసమో తెలుసా? ప్రాయశ్చిత్త దీక్ష చేయాల్సింది ఎవరి కోసమో తెలుసా? స్టీల్ ప్లాంట్ అమ్మకం చేస్తున్నందుకు చేయాలి, లేకపోతే వరదల్లో ప్రజలకు అండగా నిలబడినందుకు చేయాలి, లేకపోతే జానీ మాస్టర్ ఒక మైనర్ బాలిక మీద రేప్ చేసినందుకు చేయాలి, మెడికల్ సీట్స్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నందుకు చేయాలి, గొడ్లవల్లేరులో ఆడపిల్లల వీడియోలు రహస్య కెమెరాతో చిత్రీకరించినందుకు మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. లేకపోతే అతిసారా వలన చాలామంది ప్రాణాలు ఆరోగ్యాలు ఇబ్బందులు పడుతున్నందుకు చేయాలి. పోలీసుల మీద మహిళల మీద ఇష్టానుసారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాడులు చేస్తున్నందుకు ఆ తప్పుల్ని క్షమించమని మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం వలన ప్రజలు, వివిధ శాఖలు, పోలీసులు, మహిళలు అందరూ ఇబ్బందులు పడుతున్నందుకు మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి.